సంగారెడ్డి జిల్లాలో జోరుగా వైద్యాధికారుల పైరవీలు కొనసాగుతున్నాయి. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సస్పెన్షన్ విషయంలో ప్రభుత్వ వైద్యుల సంఘం చక్రం తిప్పింది. సస్పెన్షన్ ఆర్డర్స్ వెలువడకుండా లోపల మంతనాలు సాగినట్లు తెలుస్తుంది. వరుసగా 2 రోజులు సెలవులు రావడంతో ఉన్నతాధికారులు కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. దాంతో సస్పెన్షన్లపై తనకు సమాచారం లేదని డీసీహెచ్ఎస్ డాక్టర్ సంగారెడ్డి తెలిపారు. సస్పెన్షన్ ఉత్తర్వులు 5 రోజులైనా అధికారికంగా ఉత్తర్వులు వెలువడకపోవడంతో పైరవీలు ఏ స్థాయిలో జరిగాయన్న చర్చ జరుగుతుంది. గత నెల 31న జహీరాబాద్ ఆసుపత్రిలో కరెంట్ లేని సమయంలో సెల్ ఫోన్ వెలుతురులో రోగులకు చికిత్స అందించిన ఘటనలో సూపరింటెండెంట్ శ్రీధర్ కుమార్ ను సస్పెండ్ చేశారు. ఇన్ని రోజులైనా సస్పెన్షన్ ఉత్తర్వులు బయటకు రాకపోవడం, ఇవాళ సూపరింటెండెంట్ యథావిధిగా విధులకు హాజరవడంతో పైరవీలు భారీగా జరిగాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లాలో వైద్యాధికారుల పైరవీలు మరోసారి బయటకు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ కుమార్ సస్పెన్షన్ వ్యవహారం అయితే ఈ వ్యవహారంలో ఏదైతే ఆమ్యామ్యాలకు తావిస్తుందా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. గత నెల అంటే మే 31న ఏదైతే జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో మధ్యాహ్నం సమయంలో కరెంటు పోయింది. ఆ సమయంలో సెల్ ఫోన్ లైట్ లో ఒక రోగికి చికిత్స చేశారు. ఇది కాస్త వైరల్ గా మారడంతో వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో శ్రీధర్ కుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్టుగా అప్పట్లో ప్రకటన అయితే చేశారు. కానీ అధికారికంగా అయితే ఉత్తర్వులు వెలువడలేదు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అఫీషియల్ ఫేస్బుక్ లో కూడా ఈ పోస్ట్ అయితే చేశారు. శ్రీధర్ కుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా వాళ్ళు ప్రకటన అయితే చేయడం జరిగింది. అయితే అందరూ భావించినట్లుగానే వైద్యారోగ్య శాఖలో మరోసారి లుకలకు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే శ్రీధర్ కుమార్ ఉన్నారో ఆయన సస్పెన్షన్ వ్యవహారంలో కొంత తెర వెనుక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది ఉన్నతాధికారులు. ముఖ్యంగా ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన వైద్యుల సంఘం ఏదైతే ఉంటుందో వైద్యుల సంఘం మంత్రి దామోదర్ రాజనరసింహను కలిశారు. మొన్న కలిసి ఈ విషయంలో కొంత చర్చ జరిగినట్టుగా తెలిసింది. దాంతో పాటు టీవీవీపీ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ తో కూడా చర్చలు జరిగినట్లు తెలిసింది. ఆ కరెంటు పోయిన వ్యవహారంలో సూపరింటెండెంట్ బాధ్యుడిగా చేసి సస్పెన్షన్ చేసిన వ్యవహారాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. దాంతో పాటే ఎవరైతే శ్రీధర్ కుమార్ ఉన్నారో ఆయనకు హఠాత్తుగా పలకడంతోనే వాళ్ళ మద్దతుగా సస్పెండ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి కొంత ఒత్తిడి కూడా తెచ్చినట్టుగా తెలిసింది. దీంతో అధికారికంగా వెలువడాల్సిన ఉత్తర్వులు అయితే ఆగిపోయాయి. చాలా వరకు ఇలాంటి వ్యవహారాలు అయితే గుర్తప్పుడు కాకుండా జరుగుతూ ఉంటాయి. ఈ వ్యవహారం అయితే ఈరోజు శ్రీధర్ కుమార్ హాస్పిటల్లో మళ్ళీ విధుల్లో చేయడం, సూపరింటెండెంట్ ఛాంబర్ లో కూర్చోవడం వంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఆయన రావడంతో ఆయన అడిగినప్పటికీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మనం అక్కడ వెళ్లి ఒకసారి శ్రీధర్ కుమార్ ను మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. కానీ ఆయన మాట్లాడేందుకు వెనకడుగు వేశారు, మాట్లాడలేదు. దాంతోనే మనం ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సస్పెన్షన్ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల పాత్ర, తర్వాత వైద్య సంఘం ఎవరైతే ఉందో వైద్యుల సంఘం దానిలో కొంతమంది కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. అది 5 రోజులైనా అంటే జూన్ 2న అవతరణ దినోత్సవం సందర్భంగా అంతకుముందు 2 రోజులు కావచ్చు, తర్వాత 2 రోజులు కావచ్చు, ప్రభుత్వ కార్యకలాపాల్లో కొంత ఏదైతే స్పీడప్ పనులు అయితే జరగలేవు. వేరే వ్యవహారాల్లో అధికారులు నిమగ్నం అయిపోయారు. అయితే 5వ తారీఖు ఈ రోజు కావడంతో ఆయన శ్రీధర్ విధుల్లోకి రావడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గత నెల 31న జరిగిన ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడం, జీ న్యూస్ దీనిపైన ప్రత్యేక కథనాలు విడుదల చేయడం, ఏవైతే శ్రీధర్ ను మాట్లాడించిన క్రమంలో ఆయన పొరపాటున జరిగింది, వైద్య శాఖ తప్పిదం మీద అని ఆయన మాట్లాడడంతోనే ఇది కాస్త వైరల్ అయింది. అప్పట్లో జీ న్యూస్ ఎఫెక్ట్ అని కూడా వేశాం, సస్పెండ్ సంబంధించిన ప్రకటన వచ్చిందని. అయినప్పటికీ వైద్య శాఖ కావచ్చు, వైద్యుల సంఘం కావచ్చు తెర వెనుక కీలక పాత్ర పోషించినారని తెలుస్తుంది. అంటే ఆమ్యామ్యాలకు అలవాటు పడిన కొంతమంది అధికారులు ఈ వ్యవహారంలో గుట్టు చప్పుడు కాకుండా ఏదైతే అధికారికంగా రావాల్సిన ఉత్తర్వు ఉంటుందో, సస్పెన్షన్ ఉత్తర్వు ఉంటుందో దాన్ని ఆపారనేది అయితే ఒక ప్రచారం అయితే వైద్య శాఖలో జరుగుతుంది. సస్పెన్షన్ కు సంబంధించి అటు శ్రీధర్ కుమార్ కావచ్చు, ఇటు వైద్య శాఖ డీసీహెచ్ఓ అంటే జిల్లాలోని ఏరియా ఆసుపత్రికి అయితే బాస్ ఉంటారో డాక్టర్ సంగారెడ్డి ఆయన కూడా స్పందించడం లేదు.
గత రెండు సార్లు ఆయనతో ఫోన్ లో సంప్రదించే సమయంలో అసలు సస్పెన్షన్ సంబంధించిన సమాచారం లేదు నా దగ్గర, డాక్టర్ శ్రీధర్ కుమార్ కు సంబంధించిన వ్యవహారాలు కూడా లేవు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. అయితే ఇది తెర వెనుక జరుగుతున్న వ్యవహారం అనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రిలో జనరేటర్లు ఉన్నా, ముఖ్యంగా ఏదైతే రోగి సెల్ ఫోన్ లైట్ లో చికిత్స అందించడం అనేది ఇప్పుడు జరిగిన అంతేం కాదు, గతంలో అది అనేక మార్లు జరిగాయి. ఈ ఒక ఘటనతో వైద్యారోగ్య శాఖ సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటిలోనూ ఆటోమేటిక్ జనరేటర్లు అయితే సిస్టమ్ అయితే ఆన్ అయింది. కానీ ఏదైనా జరగరానిది జరిగితే రోగులు అటు ఐసీయూలో కానీ ఎమర్జెన్సీ యూనిట్లో ఉండే రోగులకే కలిగే ఇబ్బంది కాబట్టి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది, శ్రీధర్ కుమార్ సస్పెండ్ చేసింది. కానీ తెర వెనుక ఎవరైతే ఈ ఉన్నతాధికారులు కావచ్చు, వైద్యుల సంఘం నేతలు కావచ్చు, కొంత మంతనాలు జరపడం, ఇలాంటి వ్యవహారాల్లో ఇప్పుడు కొంచెం తలొగ్గినట్లుగా ప్రయత్నం చేస్తే మున్ముందు కూడా ఇలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అనే ఒక ఉద్దేశంతోనే ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ కు సంబంధించి అటు కమిషనర్ పై కావచ్చు, ఇతర అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతోనే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టి కూడా ఈ విషయం వెళ్ళినట్టుగా మనకు సమాచారం అందింది. ఈ విషయం పైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని మంత్రి చెప్పినప్పటికీ ఆ ఉత్తర్వులు అయితే ఇప్పటికీ రాలేదు. ఎవరైతే డాక్టర్ శ్రీధర్ ఉన్నారో ఈ జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆయన వ్యవహారాన్ని పూర్తిగా అటు పేపర్లు కావచ్చు, టీవీలు కావచ్చు అన్ని ప్రసారం చేసినప్పటికీ, ప్రసార మాధ్యమాల్లో వచ్చినప్పటికీ కూడా వైద్యారోగ్య శాఖ తమ పని తాము చేసుకుంటామన్న వ్యవహారం ఇక్కడ కొంత అనుమానం సాధిస్తుంది. ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలో బదిలీలు కావచ్చు, సస్పెన్షన్ వ్యవహారంలో డబ్బులు ఇస్తే పని అయిపోతుందన్న ఒక చర్చ కూడా అక్కడ ముఖ్యంగా డిపార్ట్మెంట్ లోనే జరుగుతూ ఉంది. ఒక ఇద్దరు ఉన్నతాధికారులను కదిలించిన, కింది స్థాయి సిబ్బందిని కదిలించిన, వారు మాట్లాడే విధానం అయితే ఇదే విధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యం పైన, ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం కలిగించాలంటే ఏవైతే కఠినంగా అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పట్లో సూపరింటెండెంట్ శ్రీధర్ ఉన్నాడు, ఆయన వ్యవహరించిన తీరు కొంత అనుమానం సాధిస్తుంది, కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, ఉన్నతాధికారులు పాజిటివ్ గా స్పందించకపోవడం, ముఖ్యంగా ఎవరైతే డిసిహెచ్ఎస్ సంగారెడ్డి ఉంటారో ఆయన కూడా ఈ విషయంలో తెలియనట్టుగా వ్యవహరించడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ. ఎంత టైం పడుతుంది?